నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోమవారం రాత్రి పిఎస్ఎల్వి C-60 రాత్రి 10:15 రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది పలికింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పిడెక్స్ పేరిట 2 ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేసే ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ లో 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మొదటిది టార్గెట్, రెండవది చేజర్. ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంతో భవిష్యత్తులో కక్షను వదిలి వేరే దిశలో వెళ్లే ఉపగ్రహాలను మళ్లీ కక్షలోకి తీసుకొచ్చే సాంకేతికను ఇస్రో పొందనుంది. పిఎస్ఎల్వి C-60 ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం కాగా, ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సమయాన్ని సవరించి 2 నిమిషాలు ముందుకు తీసుకెళ్లింది. అంతరిక్ష సంస్థ ఈ సమాచారాన్ని ముందుగానే అందించింది. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఇదో ముఖ్యమైన మైలురాయి అని ఇస్రో పేర్కొంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0